నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కేరళలోని కుట్టాయం జిల్లా పాలాలో జరిగిన ఒక సమావేశంలో బీజేపీ నేత పీసీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ బాధితులుగా క్రిస్టియన్ అమ్మాయిలు మారకూడదని, మారకుండా ఉండేలా తల్లిదండ్రులు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీలైతే 24 ఏళ్లలోపు అమ్మాయిలకు వివాహం చేయాలని ఆయన సూచించారు. కేవలం మీనాచిల్ తాలూకాలోని 400 మందికి పైగా క్రైస్తవ బాలికలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. వీరంతా లవ్ జిహాద్ బాధితులేనన్నారు. బిషప్ జోసెఫ్ కల్లారంగట్ అండ్ కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ సమావేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి అవగాహన పెంచడమే కాకుండా కేరళ క్రైస్తవ సమాజంలో లవ్ జిహాద్ గురించి ఆందోళనలపై ప్రస్తావించారు. మీనాచిల్లో తప్పిపోయిన 400 మంది బాలికలలో 41 మందిని మాత్రమే రక్షించారని పీసీ జార్జ్ తెలిపారు. మార్చి 8న రాత్రి 9:30 25 ఏళ్ల యువతి తన ఇంటి నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిందని అన్నారు. చిన్న వయసులోనే వివాహం చేయడం కూడా అమ్మాయిలను అలాంటి ప్రమాదాల నుండి రక్షించగలదన్నారు జార్జ్. ఒక యువతి 28-29 సంవత్సరాల వయసుకు చేరుకొని ఉద్యోగం సంపాదించినట్లయితే ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చన్నారు. లవ్ జిహాద్ను నివారించడానికి చిన్న వయస్సులోనే వివాహం ఒక సులభమైన పరిష్కారమని తాను నమ్ముతానన్నారు. జార్జ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే లవ్ జిహాద్ అంశం కేరళలో ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో చాలా కాలంగా చర్చాంశనీయంగానే ఉంది. దీనిపై చాలాసార్లు చాలా చోట్ల ఆందోళనలు నిర్వహించారు. కానీ కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోలేదు. లవ్ జిహాద్లో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని పలువురు నేతలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యకు కూడా కేరళ ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. క్రైస్తవ యువతులను మాయమాటలతో ఆకర్షిస్తున్నారని, బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని క్రైస్తవ సంఘాలు పదే పదే వాపోతున్నాయి. పలు చర్చిలలో సమావేశాలు నిర్వహించినప్పుడు అలాంటి భయాలను పాస్టర్లు వ్యక్తం చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతో బాలికలను విదేశాలకు పంపుతూ ఉండడం, అక్కడ వారు దోపిడీకి గురైన పలు ఉదాహరణలు కేరళలో ఉన్నాయి. కొంతమందిని కదిలించినా, వారు పడిన బాధలు విన్నా మన కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న మీనాచిల్ వంటి ప్రాంతాలలో లవ్ జిహాద్ ఘటనలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. దీనిని సామాజిక ముప్పుగా జార్జ్ పరిగణిస్తున్నారు. ఈ విషయమై ప్రజలు మరింత అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. కేరళలో లవ్ జిహాద్ సమస్య చాలా సంవత్సరాల నాటిది. సెప్టెంబర్ 24, 2019న జాతీయ మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఈ సమస్యకు సంబంధించి ఓ లేఖ కూడా రాశారు. క్రైస్తవ బాలికలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. 2005-2012 మధ్య మోసపూరిత ప్రేమ సంబంధాల ద్వారా సుమారు 4000 మంది క్రైస్తవ బాలికలను మతం మార్చారని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎన్ఐఏ దర్యాప్తు చేయడమే కాకుండా కఠినమైన చట్టాలను తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. పలు క్రైస్తవ సంఘాలు, చర్చి సిబ్బంది కూడా లవ్ జిహాద్ గురించి గలం విప్పాయి. క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటూ మతం మారుస్తూ ఉన్నారని 2020లో సిరో మలాబార్ చర్చి ఒక నివేదికను విడుదల చేసింది. వామపక్ష ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని చర్చి ఆరోపించింది. ఫాదర్ వర్గీస్ వల్లీకట్ కూడా లవ్ జిహాద్ వాస్తవమేనని ఓ వీడియోలో అంగీకరించారు. బాలికలను సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రదేశాలకు లైంగిక బానిసలుగా వాడటానికి పంపుతున్నారని అన్నారు. సమాజానికి అవగాహన కల్పించడానికి చర్చి సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ది కేరళ స్టోరీ వంటి సినిమాలు కూడా లవ్ జిహాద్ అంశాన్ని ప్రపంచం ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాయి. ప్రజల్లో అవగాహన పెంచడానికి పలు క్రైస్తవ సమాజాలు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ సినిమా స్క్రీనింగ్లను ఏర్పాటు చేసింది. తప్పిపోయిన బాలికలపై దర్యాప్తు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని పలువురు కోరినా వామపక్ష నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఆందోళనను తోసిపుచ్చింది.